రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూముల సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. గడిచిన 5 నెలల్లో భూ సమస్యలపై 80,000 అర్జీలు వచ్చాయన్నారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. జగన్ పాలనలో దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ధి జరగలేదని సవిత ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద 1B ఎక్కడం, మా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి, మా కుటుంబాలు ఇద్దరి మధ్య చిచ్చుబట్టి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, ఫోర్జరీ సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలాంటి సమస్యలు ఎక్కువగా వచ్చాయి. మరి ఇక్కడున్న అధికారులు, రెవెన్యూ అధికారులు, జేసీ గారు, మరి ఇతర అధికారులు అందరూ ఉన్నారు. ఎండోమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ పరిష్కారం అయ్యే సమస్యలు ఇక్కడే పరిష్కారం చేస్తున్నారు. ఇక్కడ పరిష్కారం కాని సమస్యలు 45 రోజుల్లో పరిష్కారం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో, ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, డిపార్ట్మెంట్ ఎక్కడుందో కూడా తెలియని సమయంలో ప్రజలు వాళ్ళు కూడా ఈ రోజు అధికారులు కూడా పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం.